సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో భార్యాభర్తలు ధారావత్ సోములు, ధారావత్ మంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు దొంగచింత తాండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ధారావత్ సోములు గత 3.5 సంవత్సరాలుగా వెంకటేశ్వరరెడ్డి అనే బిల్డర్ దగ్గర పనిచేస్తున్నాడు. అతని ఇద్దరు కూతుర్లో పెద్ద కూతురికి పెళ్లి కాగా చిన్న కూతురు సానియా 10వ తరగతి పరీక్ష రాస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను 7:30 నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చాను వచ్చిన తర్వాత ఎలా జరిగింది అన్న చూసి కంప్లైంట్ ఇచ్చున్నాను. ఎందుకు చంపేశారు ఏంటి అనేది మాకు వీళ్ళు నా దగ్గర 3.5 years అయింది. ఎవరితో గొడవలు కానీ మాతో గొడవలు కానీ ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది మంచిగానే ఉంటారు. అందరితో మంచిగా ఉంటారు. ఎక్కడున్నా సరే అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు, మంచిగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కక్షలు కానీ అట్లాంటి ఎవరితో ఏమి ఎందుకు జరిగింది ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకేమైనా డౌట్ ఏం లేదు మాకు అసలు డౌట్ ఏముంటాయి సార్. అసలు మాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి మ్యారేజ్, ఇంకొక అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుంటాం. ఎప్పుడన్నా చాలా సెలవులప్పుడు ఆ చిన్న పాప వచ్చి వెళ్తుంటారు. మా అక్క, మా మేనమామ వాళ్ళది మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింతగడ్డ తండ. కూలి కోసం అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ సిటీలోకి వచ్చేసి బతుకుతెరువు కోసం వచ్చి కూలి పని చేసుకుంటున్నారు. నిన్న రాత్రి వాళ్ళని ఎవరు చంపేసారు. వీళ్ళు వరంగల్ జిల్లా సార్. ఇక్కడ పటాన్చెరులో ఉంటున్నారు. కూలి పని చేసుకుంటా ఒక బిల్డర్ దగ్గర పని చేసుకుంటుంటారు. 3.5 years అవుతుంది సార్. 3.5 years అవుతుంది. నిన్న రాత్రి ఎవరో చంపేసారు సార్. అట్లా దొరికి అనుమానాలంటే ఏం లేవు సార్. అనుమానాలు వాళ్ళు పేదోళ్ళు సార్. పేదోళ్ళకు అంత కక్ష కట్టుకుని చంపేంత ఎవరు ఉంటారు సార్? ఏం పని చేసే వాళ్ళు? బిల్డింగ్ల మీద నీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు ఇద్దరే ఉంటారా? వాళ్ళ పిల్లలు కూడా? వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటున్నారు సార్. ఒకటే బిల్డర్ దగ్గర 3.5 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంతకుముందు ఒక దగ్గర చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల్లో ఇవాళ రాత్రి ఫోన్ చేసి మా అన్న శ్రీనివాస్ అని ఆయన ఫోన్ చేసి మీ అక్క బాగా చనిపోయారు, ఎవరో చంపేసులు రాకడానికి అని చేసి నిన్న ఇవాళ పొద్దుగా 7 గంటలకు చెప్పారు సార్. వాళ్ళకి 2 పిల్లలు సార్. 2 అమ్మాయిలే. ఒక అమ్మాయి 10th క్లాస్.